ఓ పల్లెటూరులో ఓ చిన్న కోడిపిల్ల ఉండేది. అది నిద్ర లేవగానే ఆనందంతో కొక్కో కొక్కో అంటూ అరుస్తూ ఉండేది. దాని పేరు చిట్టి. దానికి కొంచెం గర్వం ఎక్కువ, కానీ చురుగ్గా ఉండేది. అమ్మ కోడి రోజు చెబుతూ ఉండేది, చిట్టి, నీకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, నీవు ఇంకా చిన్నవాడివే. కానీ చిట్టి వినేది కాదు. అమ్మ మాటలను లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉండేది. నేను చాలా తెలివైన వాడిని అమ్మ, నన్ను ఎవరు మోసగించలేరు అంటూ వెళ్ళిపోతుంది. ఒకరోజు చిట్టి ఊరి చివరనున్న చిన్న చెరువు దగ్గరికి వచ్చింది. అక్కడ ఓ నక్క, దాని పేరు వల్లి, దాహం తీర్చుకుంటూ కనిపించింది. వల్లి శక్తివంతమైనది, కోడి పిల్లను మాయ చేసి పట్టేస్తుంది. చిట్టిని చూసిన వల్లి ఓ పథకం వేసింది. అయ్యో, ఎంత బంగారంలా ఉన్నావు పిల్ల, నీ మీద ఓ వెలుగు వెలుగుతుంది. నువ్వు నా పిల్లాడివి అయితే నన్ను ఎంత గర్వపడేలా చేసేవాడివో. చిట్టికి అది బాగా నచ్చేసింది. తనకు ఎవరైనా పొగిడితే పులకరించిపోతుంది. అబ్బా, నీకు మంచి అభిరుచి ఉంది అక్క, నాకెంతో తెలివింది కదా. అలా అంటుంటే ఓ ముసలి కుందేలు వచ్చేసింది. దాని పేరు బుడ్డి. అది వయసులో పెద్దది, కానీ తెలివిగలది. బుడ్డికి వల్లి గురించి తెలుసు. అయ్యో చిట్టి, నక్క మాటలు నమ్మకు. ఇవాళ నీకు గాజు గుత్త ఇస్తానంటుంది, రేపటికి నిన్నే మింగేస్తుంది, అర్థం చేసుకో. చిట్టి కొంచెం అయోమయంగా నిలిచిపోతుంది, కానీ గర్వం తలెత్తింది. అయ్యో తాతయ్య, నువ్వు నన్ను చిన్నపిల్లవాడిగానే చూస్తున్నావు. నేను తెలివివంతుణ్ణి, నక్క నన్ను ఏమీ చెయ్యలేదు అని చెబుతూ వల్లి దగ్గరకు వెళుతుంది చిట్టి. వెంటనే చిట్టిని పుట్టలో వేసుకుంటుంది నక్క. ఇప్పుడు నన్నెవరు ఆపగలరు అంటుంది వల్లి. చిట్టి పెనుకులాడుతూ ఉంటుంది. ఆ శబ్దానికి దగ్గరగా ఉన్న మిగతా కోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాయి. చిట్టి, కోడి అమ్మ, బుడ్డి, కుందేలు అంతా కలిసి గొంతెత్తి అరవగా అక్కడే ఉన్న రైతు వచ్చి పెద్ద కర్రతో వల్లి మీదికి పరిగెత్తాడు. వల్లి బుట్టను వదిలి పరారయింది. చిట్టి బుట్టలో నుంచి బయటకు వచ్చి ఇక ఎప్పటికీ గర్వపడకూడదని, పెద్దల మాట వినాలని అర్థమవుతుంది చిట్టికి. చిట్టి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది. క్షమించండి అమ్మా నాన్న, నాకు ఇంకా నేర్చుకోవాల్సినది చాలా ఉంది. ఇక మీ మాట తప్పకుండా వింటాను అని చెప్పాడు. అప్పటి నుండి చిట్టి ఓ వినయశీలమైన కోడిపిల్లగా మారిపోయింది. గర్వం గడ్డి పరక, అది మనల్ని ఎప్పుడైనా పడేస్తుంది. పెద్దల మాట వినటం, జాగ్రత్తగా ఉండటం మనకు రక్షణ. మన తెలివిని మించి ఎదుటవారి అనుభవం గొప్పది.